హలో అండి, అందరికీ స్వీట్ బర్ఫీ రెసిపీ అండి. కొత్తగా ట్రై చేశాను. గోధుమ పిండి శనగపిండితో ఎంతో టేస్టీగా భలేగా వచ్చిందండి స్వీట్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుని జల్లించుకుంటున్నానండి. పిండిలో అనేది ఏదైనా డస్ట్ ఉంటే ఉండలు ఉంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి జల్లించుకుంటున్నాను పిండి మొత్తాన్ని. అదే జల్లెల్లో అదే కప్పుతో గోధుమ పిండి కూడా జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత పక్కన కడాయి పెట్టుకొని స్టవ్ మీద కప్పు వరకు నెయ్యి పోసుకుంటున్నానండి. నెయ్యి వేడి కాగానే శనగపిండి వేసుకుని పూర్తిగా కలుపుకుందాము. పచ్చి వాసన పోవాలండి, స్మెల్ మంచిగా వస్తుంది వేపుతుంటేనే. నెయ్యిలో పూర్తిగా మెల్ట్ అయిపోతుందండి పిండి అనేది. కొంచెం కలర్ చేంజ్ కాగానే గోధుమ పిండి యాడ్ చేసుకుని పూర్తిగా తిప్పుకుందాము. అది కూడా ఒక 5 మినిట్స్ పట్టండి మెల్ట్ అవ్వడానికి. ఎంతసేపు పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఒక కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు 2 కప్పులు వేసుకోవచ్చు అండి. ఒక 3 స్పూన్ల వరకు నేను పాలను యాడ్ చేశాను. పూర్తిగా చక్కెర మొత్తం కరిగిపోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేయగానే ఇలా దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర కాగానే ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న పిండిని ఈక్వల్గా కనుక్కుని ఇలా జీడిపప్పు పలుకుల్ని డెకరేషన్ చేసుకుందాము. ఇలా చేసుకున్న పిండిని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవటం అండి. ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి శనగపిండితో రెసిపీ స్వీట్ బర్ఫీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.